వెంకటేశ్వరరావు అండి. ఈ గోకవరం అండి. సూర్యబాబు అండి. ఈ ఊరండి. నా పేరు దోసపాటి సూర్యబాబు అండి. గోకవరం అండి. మాలతి అండి. టీడీపీకి అండి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. మేము కూటమికి చేద్దాం అనుకుంటున్నాం. మేము కూటమి చేయము, వైసీపీకి చేయము. మాకు ఇండిపెండెంట్. మేమైతే జ్యోతుల నెహ్రూ గారికి వేద్దాం అనుకుంటున్నాం. నెహ్రూ గారికి. మాకు వచ్చి టీడీపీ. పాటంచెట్టి సూర్యచంద్ర అనే క్యాండిడేట్. ఎంపీకి అయితే గ్లాస్ గారు. ఉదయ శ్రీనివాస్ గారు. 20,000 గ్రీన్ ట్యాక్స్ కొట్టాడండి. 200 ఉన్న గ్రీన్ ట్యాక్స్ లారీ కూడా ఎక్కడ బతుకుతాడండి. నేను అదే కారణం అండి. 20,000 ఏమండి, ఎందుకనంటే ప్రభుత్వాన్ని మేము మాట్లాడలేం కదండి. ఇప్పుడు మీరు ఏదో అడిగారు, మీకు సమాధానం చెప్తున్నాం అంతవరకే. ప్రభుత్వాన్ని అడగలేం కదా. చాలా ఉన్నాయండి చెప్పడానికి. ఇంకా అవన్నీ ఎందుకు లేండి. అది మాకు జరిగిన అన్యాయం ఇదేనండి. మా లారీ వాళ్ళు అయితే ఏం పట్టించుకోలేదండి. మోటార్ ఫీల్డ్ అయితే ఎవరు చేయరండి. మెయిన్ గ్రీన్ ట్యాక్స్ అండి. 200 ఉన్న గ్రీన్ ట్యాక్స్ ఇవాళ 15,000 20,000 వేస్తున్నారండి. ఆయన చేసింది ఏమీ లేదు సార్. అభివృద్ధి ఏముంది మనకి అసలు రాష్ట్రానికి? లేదు సార్. ఇప్పుడు మా అమ్మాయి బీటెక్, జాబ్స్ లేవు. మేమే ఫేస్ చేస్తున్నాంగా. అది అభివృద్ధి లేకపోతే ఇంకెక్కడి నుంచి వస్తాయి సార్? ఇచ్చేయడం ఫండ్స్ ఇచ్చేయడం కాదండి, మెయిన్ డెవలప్మెంట్ ఉండాలి. నెక్స్ట్ ఇయర్ వచ్చాడంటే మొత్తం మనం అయిపోయామే. మన ఆస్తులు కూడా అమ్మేసుకోవాలి. మనం అమ్ముకోవడానికి కూడా ఏమున్నదండి. పిల్లలందరూ ఎక్కడో బతుకుతారు, మనం ఇక్కడ ఉండాలి అంతే. నా పేరు అశోక్ అండి. జగంపేట. వీర్రాజు అండి. వేమగిరి వీర్రాజు. రామకృష్ణ అండి. గోకవరం. తోటశివ. రంపారంపాలు. కూటమికి ఇస్తారు. కోటమికి. ఫ్యాన్కి అండి. నెహ్రూ గారు, జ్యోతుల నెహ్రూ. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారికి వేస్తాం. మన ఉదయ శ్రీనివాస్ గారు ఉన్నారు తంగెల్ల. ఎంపీకి అతను గ్లాస్ గుర్తుకేస్తాం. ఉదయ శ్రీనివాస్ గారికి వేస్తాం. ఎంపీ సునీల్ గారికి వేస్తాం. ఏముంది సార్, రాష్ట్రం అంతా అప్పులు తప్ప అభివృద్ధి లేదు. జీతాలు వేయడానికి కూడా మనం అప్పు చేసి నెల నెల అప్పు చేసి తెచ్చుకొని ఇవ్వాల్సిన పరిస్థితి. 1 నుంచి 10వ తారీఖు దాకా కానీ 15 దాకా జీతాలు పట్టలేదు. అభివృద్ధి అయితే లేదు. మళ్ళీ జీతాలు అయినా అప్పులు తెచ్చి అందు గురించి కూటమి అయితే కొంచెం అభివృద్ధి పరంగా ముందుకెళ్తుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి హయాంలో టీడీపీ కూటమికి వేద్దాం. విపరీతమైన ధరలు, ఎక్కడికెక్కడికి బ్రేక్ ఇన్స్పెక్టర్లు, లంచాలు. ఎక్కడ చూసినా రోడ్డు మీద బండి వెళ్తే అన్నీ ఉన్నా సరే 10,000 రాసేసిపోతున్నారు. మెయిన్ అన్నీ ఉన్నా సరే 10,000 రాసేస్తవే. దానికి మళ్ళీ అడ్డే లేదు. ఎందుకు బాగోలేదండి? తెలకండి గుర్తోళ్ళకి, తెలకండి ఆతలోళ్ళకి. ఎక్కడికక్కడ పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి, మద్యం ధర పెరిగిపోయింది, ఇసుక పెరిగిపోయింది. ఇసుక సామాన్యులు బతుకుతాకి వైసీపీ ప్రభుత్వం వచ్చిన సంవత్సరం దాకా కూడా సామాన్యులు బతుకుతాకి దారి లేదు. అక్కడ ఒక కార్పెంటర్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, వాటర్ మేస్త్రి కానీ, తాపీ మేస్త్రి కానీ ఎవరికి ఇసుక కానీ అవి అందుబాటులో రాలేదు. వాళ్ళంతా చాలా అధికంగా దెబ్బయ్యారు. ఇంకా అన్నీ మామూలండి. అలా అంటారండి. ఆతర పట్టి వాళ్ళు ఏమంటారండి? ఫ్యాన్గా వేస్తారండి. ఎలా ఒక పథకం బాగుందండి. 10 మందిని కొట్టి ఒకళ్ళు పెడుతున్నారు. వస్తే అన్నీ చేస్తాడండి. అన్నీ చేస్తాడండి. ఏంటి సీఎం అవుతాడండి. 175 రావుగానండి సీఎం అవుతాడండి. ఏముండదండి, అది అదంతా బోడకమే. ఇప్పుడు మన మేనిఫెస్టో రిలీజ్ చేశారు, ఏం లేదు. పాత వాటిలో కొంచెం పెంపు చేస్తామన్నారు, అది ఏముండదు. ఇక బొత్తుల కామరాజ్ అండి. అచ్యుతాపురం, గోకవరం మండలం. నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరికి పట్టం కట్టనున్నారు? వైసీపీకా, కూటమికా? వైసీపీకి అండి. ఎమ్మెల్యేగా ఎవరికి వేస్తారు? తోట నరసింహ గారికి. ఎంపీగా ఎవరికి వేస్తారు? సునీల్ గారికి అండి. చలంశెట్టి సునీల్ గారికి. ఎందుకని వైసీపీకి వేస్తారు? మాకు బోల్డెని పథకాలు పెట్టాడు కదండి. అమ్మ ఒడని, రైతు భరోసా అని, ఇంకా డ్వాక్రా రుణమాఫీ అని అందుతున్నాయండి. కొంతమందికి అందుతున్నాయి అంటున్నారు. ఎవరు మరి అర్హత ఉన్న వాళ్ళందరికీ అందుతున్నాయండి. కొన్ని ప్రాబ్లం ఉంటాయి కదండి, దానివల్ల అందుతలేదు అంతే. రూపాయి ఇస్తున్నాడు, 10 రూపాయలు తీసేసుకుంటున్నాడు అంటున్నారు. అది ఏ గవర్నమెంట్ వచ్చినా అంతే కదండి. అని ఏ గవర్నమెంట్ వచ్చినా అంతే అండి. రూపాయి తీసుకుంటున్నాడు అన్నారని తీసుకునే బాగా పెడుతున్నారు కదండి. అభివృద్ధి లేదంటున్నారు. అభివృద్ధి జరుగుతుంది కదండి, ఇంకేముంటుంది. రాజధాని లేదంటున్నారు. రాజధాని ఉంటే మరి పెట్టుబడి పెట్టాలి కదండి. ఇక్కడ విశాఖపట్నం, వైజాగ్ అంటున్నారు కదా, అది డెవలప్ అయ్యి ఉంది కదండి. ఇంకా
దానికోసం ఇక్కడ మాకు ఖర్చు తక్కువ అవుతుందని అక్కడ పెడతాను అంటున్నారు. కృష్ణ అండి, యాచరపు కృష్ణ, ఏ ఊరు? అచితాపురం, గోగురం మండలం. నా పేరు నోకరాజు, అచితాపురం. నా పేరు సింగారెడ్డి మలవరం. నా పేరు వెంకటరమణ, అచ్యుతాపురం. నమస్కారం, యూరిన్ పెంటపల్లి. నెక్స్ట్ ఎలక్షన్ లో ఎవరికి పట్టం కడతారు? వైసీపీకా కూటమికా? వైసీపీకి. వైసీపీకి అండి. ఓసీపీకి. వైసీపీ కన్నా. వైసీపీకి అండి. ఎమ్మెల్యేగా ఎవరికి వేస్తారు? తోట నరసింహ. తోట నరసింహ. తోట నరసింహ గారికి. ఎమ్మెల్యే నరసింహ అండి. ఎమ్మెల్యే మన ఈయన ఉన్నారు కదా నరసింహ గారికి వేస్తాం. తెలియక అడుగుతున్నాను. ఎమ్మెల్యే ఎంపీ రెండు ఓట్లు ఉంటాయి. రెండు తెలియదు మనకి. నరసింహ గారికి వేస్తాం. ఒక ఓటు మన జగన్ గారికి వేస్తాం. ఎంపీగా వచ్చేసరికి వైసీపీ నుంచి సునీల్ కుమార్, జనసేన, టీడీపీ, బీజేపీ తరఫున ఉదయ్ శ్రీనివాస్. వీళ్ళు ఎవరికి వేస్తారు? వైసీపీకి వేస్తాను. ఎంపీగా ఎవరికి వేస్తారు? సునీల్ గారికి. సునీల్ అండి, సునీల్ గారికి. ఎందుకని? సునీల్ గారు 3 సార్లు పోయారు కాబట్టి ఈసారి మా పేదోళ్ళు బాగా చూస్తారండి, నమ్మకంతో వేస్తున్నాం. సింపతితో వేస్తున్నారు. 3 సార్లు ఓడిపోయారు. సంక్షేమ పథకాలు బాగాలేదంటున్నారు. అలాగంటారన్నా, తీసుకున్నాము డబ్బులు ఖర్చు పెట్టేసుకున్నాం. తిన్నాక ఓ మాట, తినకుండా ఓ మాట ఆడకూడదు కదా. అంతే కదన్నా, నేను తప్పు మాట్లాడానా? ఏంటంటే డబ్బులు అమ్మఒడి బాగానే అందుతుంది, చక్కగా అటు డబ్బులు అతను ఇన్సూరెన్స్ చేయించుకున్నాం. ఇంకేం కావాలన్నా సంవత్సరానికి సరిపడగా ఆయనే చేయించున్నాడు అన్నీ. మాకు ఇబ్బంది ఏమీ లేదు, అంతా హ్యాపీగా ఉంది. చక్కగా అమ్మఒడి 15,000 పడుతున్నాయి. హ్యాపీగా డబ్బులు ఎట్టి ఇంట్లోకి అవి కొనుక్కుంటున్నాం. 10 గంటలు ధాన్యం కొనుక్కుంటున్నాం. సంవత్సరం పొడిగిన తింటున్నాం. ఇబ్బంది ఏమీ లేదు, అంతా బాగుంది. సంక్షేమ పథకాలన్నీ బాగున్నాయి అంటారా? బాగున్నాయండి. బాగాలేదు అంటున్నారు. అతనికని బంగాళలో చేసిపెట్టు. నా పేరు బదిరెడ్డి గౌతమ్ అండి, తంటికొండ అండి. లంచ్పల్లి శ్రీనివాస్ అండి, పెంటపల్లి అండి. నెక్స్ట్ ఎలక్షన్ లో ఎవరికి ఛాన్స్ ఇస్తారో? కూటమికా వైసీపీకా? వైసీపీకి అండి. కూటమికి అండి. ఎమ్మెల్యేగా ఎవరికి వేస్తారు? జ్యోతుల నెహ్రూ గారికి అండి. జ్యోతుల నెహ్రూ గారు అయితే చెప్పకూడదు, చాలా పనులు చేశాడు, అభివృద్ధి చేయగలడు ఆయన. తోట నరసింహ గారు అండి. ఎంపీగా సునీల్ గారికి వేస్తారు. ఎందుకని? అంటే వర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు అలాంటి అండి. తంగళ ఉదయ శ్రీనివాసరావు గారు ఎందుకని తంగెళ్ళ వైసీపీ చేస్తారు? కొత్త అయినా కొద్దిగా మంచి పనులు చేస్తాడు అనుకుని. వైసీపీ మీద అంత వ్యతిరేకత పెరగడానికి కారణం ఏమనుకుంటున్నారు? వైసీపీ ఎమ్మెల్యే ముందు ఆయన ఏం చేయలేదండి మాకు. తంటికొండ రోడ్డు, కొండకిలేదు రోడ్లు గట్రా ఏం బాగోండి, అసలు రోడ్లే లేవండి, అవి గోతులు గుంతలతో ఉంటాయండి. నా పేరు బొదిరెడ్డి వీరంగ చేసినానండి, ఏ ఊరు? తిరుమలాయపాలెం. నెక్స్ట్ ఎలక్షన్ లో ఎవరికి ఛాన్స్ ఇస్తారు? కూటమికా వైసీపీకా? వైసీపీకి అండి. ఎమ్మెల్యేగా ఎవరికి వేస్తారు? తోట నరసింహ అండి. ఎంపీగా మన సునీల్ అండి. ఎందుకని? ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి సంక్షేమ పథకాలు బాగున్నాయి కదండి. అమ్మఒడి అని, ఆసరా అని, మా అమ్మాళ్ళకి డోక్రాది వచ్చిందండి, నాన్నకి రైతు భరోసా, మా అమ్మాయికేమో అమ్మఒడి వచ్చింది, పెద్ద పిల్లకేమో కాలేజీ ఫీజు రియంబర్స్మెంట్ అది వస్తుందండి. మరి నిత్యావసర రేట్లు అవి పెరిగిపోతాయి. అవి ఏముందండి, పెరిగితే అండి. ఇప్పుడు కూరగాయల రేట్లు అవి పెరగకపోతే ఏం చేస్తాయండి? ఇప్పుడు పండించి అవి ఉండాలి కదండి. మరి పెరుగుతాయండి, పెరగవా? కరెంటు బిల్లు పెరుగుతుందండి, అది సీఎం గారి మీద పెట్టడం అనేది తప్పండి. అది దేన్నైనా అది పెరుగుతూ ఉంటాయండి. ఇప్పుడు ఇవాళ మన ఎకరం ఇది వరకు మా తాతాలకు ఉన్నప్పుడేమో 45,000 అండి, ఇవాళ ఎకరం రోడ్డు 40 లక్షలు అయింది. ఆటోమేటిక్గా పెరుగుతూ వస్తుంది కానీ దేనికి అది. ఇప్పుడు రైతుకి రేటు ఇప్పుడు ఇవాళ 10 రూపాయలు ఉందండి, బెండ తోట వేస్తున్నాం 15 రూపాయలు ఎంత అమ్ముతుంది. రైతుకి కిట్టట్లేదంటే పండించే వాళ్ళు తక్కువైపోతుందండి, ఆటోమేటిక్గా కూరగాయ రేటు పెరిగిద్దండి. వస్తుంది కదండి. ఇప్పుడు రైతు భరోసాలో అవి పెట్టారండి, ఇది వరకు 1200 అలా ఉండేదండి, ఇవాళ రేటు 1550 రూపాయలు, 1630 రూపాయలు అండి ఈ సంవత్సరం రేటు. మరి బాగుంది కదండి, గిట్టుబాటు ద్వారా బాగున్నాయండి. నా పేరు పల్లిపోయిన గంగబాబు అండి, ఓకవరం మండలం రంపాయరంపాలెం పంచాయతీ శివారి పెంటపల్లి. కూటమికి అండి. మన జగ్గంపేట మండలం జ్యోతుల నెహ్రూ గారు అండి. అదే గోస్కి ఎట్టాడు కదండి మన జనసేన పార్టీ ఉదయ శ్రీనివాస్ గారు గారు. వ్యతిరేకం కాదండి, మార్పు అంటే మాకు మార్పు కావాలి అంతే. మార్పు వద్దని మేము అనుకుంటున్నాం, అందరూ ఏకమై మార్పు తెస్తారని. పెడుతున్నారండి, పథకాలు పెట్టారు, పథకాలు పెట్టి ప్రతి దాని మీద ఒక బాదుకుంటే రూపాయి. ఇప్పుడు మనకు పథకాలు పెట్టారండి, ఆ పథకాలు మానేసి బాదులు తగ్గించవచ్చు కదా. ఒక కూరగాయల మీద, ఒక కందిపప్పుల మీద, ఒక నూనె ప్యాకెట్ల మీద డబుల్ రేట్లు అయిపోయినాయి. ఒక కరెంటు బిల్లు వచ్చి నేను కట్టి నిన్నాళ్ళు కరెంటు బిల్లు మాకు ఫస్ట్లో
800, 900, 1000, 400, 300, 100 అలా వచ్చేదండి. ఇప్పుడు బాదురే 4,000, 3,000 అమ్మఒడి ఇస్తున్నారండి, 15,000 ఎంతో పోనీ ఇస్తున్నారు పిల్లలకి. ప్రతిదీ బాదురే కదా, దాని మీద ఇస్తున్నారు. ఏదన్నా బయటకు పోయి మన ఏదో పొద్దున్న కట్టుబడి కొక్కరితో కూడా ఉండదు. 100 రూపాయలకి వచ్చి ఒక మధ్య 200, మరి అది బాదురే కదండి, అది బాదురే కదా. ఈ 15,000 మన ఎవరు చెప్పారు. మళ్ళీ తర్వాత దీనికి ఈ రోజుకి కట్టుబడి పడితే రోజుకి 100 రూపాయలు ఎక్స్ట్రా చేసుకుని గవర్నమెంట్ సొమ్ము చేసుకుంటాం ఏంటంటే ఇది తగ్గించి మానేస్తే పేదలకు సామాన్యంగా బాగుంటుంది కదా. పథకాలు పెడుతున్నారండి, పథకాలు పెట్టేందుకు అవి పథకాలు పెడుతున్నారు. జనాలకి బాగానే వస్తున్నాయి పైసలు. ఈ బాదురు ఎక్కువైపోతుంది కదా. ఒక కందిపప్పుల మీద, ఒక నూనెల మీద, ఒక మొత్తం ఈ అన్నిటి మీద డబల్ రేట్లు అయిపోయి ఇప్పుడు సామాన్యుడి పేదలు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ఏంటంటే ఇప్పుడు నాకు వస్తుందండి, ఏవో వస్తున్నాయి, లోన్లు వస్తున్నాయి, ఓ చుట్టూ వచ్చిన దానికి రోజు కొనుక్కున్న దానికి నా రోజుకి మన కట్టుబడి పేదాలు పనిలోకి వెళ్తే 300, 400 వస్తాయండి. దాని మీద ఇన్నాళ్ళు ఒక 100 రూపాయలు పెడితే ఓ కేజీ నూనె ప్యాకెట్ వచ్చేది, ఒక అర కేజీ కందిపప్పు వచ్చేది, ఓ కేజీ. ఇప్పుడు అలా కాదండి, కేజీ నూనె ప్యాకెట్ అంతలేదు 100 రూపాయలని. ప్రకాశం పెంటపల్లి గ్రామం. నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరికి ఛాన్స్ ఇస్తారు? కూటమికా వైసీపీకా? కూటమికి. ఎమ్మెల్యేగా ఎవరికి వేస్తారు? జ్యోతుల నెహ్రూ అన్న. ఎంపీగా ఎవరికి వేస్తారు? ఉదయ్ శ్రీనివాస్ అన్న. జనసేన పార్టీకి గుర్తేంటి? గాజు గ్లాస్ అన్న. నా పేరు నాని సార్, రంపయారంపాలెం, మాది గోకవరం మండలం, జగ్గంపేట కాన్స్టిట్యున్సీ. నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరికి పట్టం కట్టనున్నారు? కూటమికా వైసీపీకా? ఇప్పుడు మన అధికార పార్టీకి చూస్తే పూర్తి వ్యతిరేకత అయితే కనపడుతుందండి. లోకల్గా మొత్తం అన్ని చోట్ల కూడా వ్యతిరేకత ఉంది. ఎన్డీఏ భాగంగా మనం జనసేన, టీడీపీ, బీజేపీ కూడా వస్తుందని చెప్పేసి, ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఏదో విధంగా గద్దె దించాలని చెప్పేసి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడైతే మాకు ఎక్కువ శాతం నెహ్రూ గారికి బాగా వచ్చే అవకాశం ఉంది. కూటమిలో భాగంగా జనసేన, బీజేపీ అండ్ టీడీపీ కూటమిలో నెహ్రూ గారికి వచ్చే అవకాశం ఉంది. మాకు పార్లమెంట్ అభ్యర్థి వచ్చేసి మన టీటీఎం ఉదయ్ శ్రీనివాస్ గారు ఇచ్చారండి. ఆయన కూడా ఎందుకంటే మంచి వ్యక్తి అయినా. ఇప్పుడు మన సునీల్ గారు చూసుకుంటే మాలాంటి ఇల్లు కట్టుకుండా లాంటి సునీల్ గారు వాళ్ళ దయ వల్ల మేము అందరూ కూడా నాశనం అయిపోయాం. ఎందుకంటే ఆ మైనింగ్ ట్యాక్స్ అని పెట్టేసి జే ట్యాక్స్ అని పెట్టాడు. ప్రభుత్వానికి డబ్బులు కట్టి ఆయన తర్వాత మన దగ్గర నుంచి డబ్బులు లాగేసి ఇప్పుడు 400 గ్రామాలు ఏదో మా దత్తత తీసుకుని చెప్పేసి అంటున్నారు. నిజంగా మాలాంటి నేను కట్టాను స్వయం మైనింగ్ ట్యాక్స్ బోర్డుని కట్టే నాకు చిన్న ఇల్లు కట్టుకుంటే దాంట్లో పునాదులు మట్టి తోయించడానికి, ఇసుక తోయించడానికి. సో అదేవిధంగా మరి ఎంతోమంది ఇబ్బంది పెట్టారు. అందుకని మా అందరూ కోరిక ఏంటంటే ఎన్డీఏ భాగంగా ప్రభుత్వం మారాలి, ఒక పరిపాలన మళ్ళా విధంగా మారాలని చెప్పేసి అనుకుంటున్నాం. గవిని దుర్గాప్రసాద్, మా జగ్గంపేట కాన్స్టిట్యున్సీ. నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరికి ఛాన్స్ ఇస్తారు? వైసీపీకా కూటమికా? ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క ఛాన్స్ అని చెప్పి ఈ రోజున గెద్దనెక్కిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరూ కూడా ఎప్పుడు 5 ఏళ్ళు అవుతుందా, ఎప్పుడు ఈయన గెద్ద దింపుతామని చూస్తూ ఉన్నారండి ఈరోజు ప్రజలందరూ కూడా. ఎందుకంటే ఈయన ఇచ్చిన పథకాలు ఫస్ట్ సిపిఎస్ వచ్చిన వారంలోనే సిపిఎస్ రద్దు చేస్తున్నారండి, ఎక్కడ చేయలేదు. మద్యం అన్నది లేకుండా చేస్తానన్నారు. ఈ రోజున 5 ఏళ్ళుగా ప్రభుత్వాన్ని మద్యం మీదే నడిపిస్తున్నారు. ఒకప్పుడు గతంలో చూసుకున్న 100 రూపాయలు మందు బాటిల్ని ఈ రోజున 200-230 రూపాయలు ప్రజల మీద భారం మోపుతూ ఈ రోజున ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ఈ రోజున ఓట్లు అడిగే హక్కు కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు లేదు. ఖచ్చితంగా ఇవాళ రాష్ట్ర ప్రజలందరం కూడా ఒక మార్పు కోరుకుంటున్నాం, ఒక అనుభవం ఉన్న వ్యక్తిని కోరుకుంటున్నాం. అలాగే ప్రజాసేవ చేయడానికి వచ్చిన పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఈ రోజున ఒక ఎన్డీఏ కూటమిని తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్ గారి ఈ కూటమిని ఇవాళ ప్రజలందరూ కూడా మీకు గెలిపించుకోవడానికి ప్రజలందరం కూడా సిద్ధంగా ఉన్నామండి. ఈ రోజున మా జగ్గంపేట కాన్స్టిట్యున్సీలో ఒక పొత్తుగా టీడీపీ నాయకులు జ్యోతుల నెహ్రూ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం. అలాగే ఒక ఎంపీగా ఈ రోజున ఒక చిన్న టీ టైం వ్యవస్థను పెట్టి ఒక 24,000 మందికి ఉపాధి కల్పించినటువంటి వ్యక్తి ఉదయ్ శ్రీనివాస్ గారు. ఆయన ప్రజలకు ఎలా ఉపాధి కల్పించాలి, ఎటువంటి వ్యాపారాలు పెట్టి అందరికీ కూడా డెవలప్ చేయాలి అని చెప్పి అటువంటి వ్యక్తిని గెలిపించుకుంటే మన కాకినాడ పార్లమెంటరీలో ప్రజలందరూ కూడా బాగుంటారని మా యొక్క ప్రజలందరూ కూడా కోరిక. ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం నుంచి పోటీ చేసే చలమలశెట్టి సునీల్ గారు ఎలక్షన్ ముందు వస్తారు, ఎలక్షన్ తర్వాత వెళ్ళిపోతారు. అటువంటి నాయకుడిని ఎన్నుకోవడానికి ప్రజలు ఎప్పుడు కూడా సిద్ధంగా లేదు. ఇప్పటికి ఆయన 3 సార్లు ఓడిపోవడం జరిగింది. 4వసారి ఖచ్చితంగా కూడా ఓడిపోతారు. అందులో మాత్రం ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా కాకినాడ పార్లమెంట్ నుంచి జనసేన పార్టీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు నెగ్గుతారని ప్రజలందరూ కూడా ఇదే మాట చెప్తూ ఉంటున్నారు సార్. ఇక్కడ నా పేరు వల్లేపల్లి చక్కర్రావు, ఏ ఊరు? తిరుమలైపాలెం. నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరికి పట్టం కడతారు? వైసీపీకా కూటమికా? ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఎమ్మెల్యే ఎవరికి వేస్తారు? జ్యోతుల నెహ్రూకి వేస్తాం అనుకుంటున్నాం. గ్లాస్కి ఇది అద్దరు అనుకుంటున్నాం. జనసేన పార్టీ గుర్తేంటి? జనసేన పార్టీ గ్లాస్ గుర్తు.
వైసీపీ మీద వ్యతిరేకత పెరగడానికి కారణం ఏమనుకుంటున్నారు? ఏ కొన్ని ఇబ్బంది వర్గుల వల్ల. ఎలా ఉంది జగన్ పాలన ఎలా ఉంది, చంద్రబాబు పాలన ఎలా ఉంది? చంద్రబాబు పాలన మాకు మొదల నుంచి టీడీపీ అది. అయితే మేము వైఎస్ఆర్సీపీకి ఎప్పుడు చేయలేదు. కూటమి వస్తే మార్పు వస్తుంది అంటారా? అది కొంచెం వరకు ఆలోచించాలండి మరి. మార్పు వస్తుంది అనుకుంటారు టీడీపీ బీజేపీ? అదే. నా పేరు పురుషోత్తమరావు అండి, చింతల పురుషోత్తమరావు. నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరు కోటేస్తారు? జ్యోతుల నెహ్రూ గారికి వేస్తామండి, సైకిల్కి చంద్రబాబు నాయుడుకి. ఎంపీ గారికి వేస్తారు? ఎంపీకి గ్లాస్ గ్యాస్కి వేస్తామండి, ఉదయ శ్రీనివాస్కి. వైసీపీ ప్రభుత్వమే వ్యతిరేకత రావడానికి కారణం ఏమనుకుంటారు? కారణం ఏమున్నదండి, రైతులకి ఏమీ చేయలేదండి. రైతులకి చేలు కూడా ఎండిపోయి రైతులు గిట్టుబాటు ధర వస్తుంది, ఏమీ లేదండి, ఏమీ లేదండి. నా పేరు కోడూరు సత్యనారాయణ, తిరుమలాయపాలెం, గోకవరం మండలం, జగ్గంపేట నియోజకవర్గం. నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరికి పట్టం కడతారా, కూటమికా వైసీపీకా? వైసీపీ అన్న మాట అనొద్దండి, అసలు వన్ సైడు ఈ నియోజకవర్గం. కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉమ్మడి కూటమి నెగ్గాలని ప్రతి కాంపిటీషన్కి కూడా వెళ్ళి మేము క్యాన్వసింగ్ చేస్తున్నాం. కారణం ఏంటి అంటే ఈ వైసీపీ పాలనలో అసలు రాష్ట్రానికే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయలేని అసమర్థత ముఖ్యమంత్రి అండి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఏదండి అమరావతి, ఏదండి మన అమరావతి ఉంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏదైనా సమస్యనే మనం చెప్పుకోవడానికే పరిపాలించడానికే ఉంటుంది కదండి అధికారులు. ఏముందండి, పోలవరం పూర్తి చేస్తానన్నారు, చేసేరా అండి? మద్యం నిషేధించానన్నాడు, చేసేడా అండి? ఏంటండి ఏదన్నా అంటే దున్నపోతు ఈనిందంటే దూణ కట్టమంటున్నారు. దున్నపోతు ఏంటండి అసలు ఎక్కడన్నానే? ఈ రాజకీయ అరాచకం ఏంటండి? ఇప్పుడు మనం ఓట్లు అడుక్కోవాలండి, బతిమాలుకొని ఏమైనా పట్టుకుంటాం, కొట్టేస్తాం, కేసులు లోనెట్టేస్తాం, బయట ఎట్టేస్తాం. ఇప్పుడు మన రాష్ట్రానికే రాజధాని ఏదండి? ఆయన ఇచ్చిన హామీలు ఏమి అమలు పరిచాడండి? అమ్మఒడి బటన్ నొక్కేనంటున్నాడండి. బటన్ నొక్కడం అంటే ఆయన ఒక్కడో పరిపాలించడానికి ఒక్కడో ఓటు వేసుకుని నెగ్గాడండి సీఎం. మేమందరం వేసామండి గత ఎలక్షన్లోని. ఒక్క అవకాశం అంటేని ఏదండి ఆ అవకాశాన్ని ఏ రకంగా ప్రజలకు వినియోగించగలిగాడండి జగన్మోహన్ రెడ్డి గారు? చెప్పండి, మీరు చెప్పండి, ప్రశ్నించండి. మీరు ఏది అడిగితే చెప్తాను నేను. ఎమ్మెల్యేగా జ్యోతుల నెహ్రూ గారికి వేస్తామండి. ఇప్పుడు జనసేనకి ఎంపీ ఓటు వేస్తామండి. సంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు మాకు తెలుసండి. మేము డోర్ టు డోర్ కూడా క్యాన్వసింగ్ చేస్తామండి, మండలంలో అంతా కూడా తిరుగుతున్నామండి. గత ముందు అయితే మేము వైసీపీకే చేసేమండి. గ్లాసు ఏటి సంక్షేమ పథకాలు 10,000 ఇచ్చి నెంబర్ ఉండలాగా 30,000 దింగుతున్నారు మా ప్రజల దగ్గర. నాకు సంక్షేమ పథకం ఏమి ఇచ్చాడండి? అమ్మ ఒడి ఇచ్చాడు. మా ఆవిడ ఇంట్లో పెట్టుకుంది, నాకు 10,000 వేసాడండి టాటా డ్రైవర్ని. నా 10,000 నెలకి ఎంత కడుతున్నానండి? 60 రూపాయలు మద్యం బాటిల్, ఈవేళ 250 రూపాయలు. ఎవడదండి ఈ కస్టమర్ సొమ్ము అంతా, ట్యాక్స్ అంతా ఎక్కడికి వెళ్తుంది చెప్పండి, మీరు చెప్పండి. దేనికండి అంత ట్యాక్స్ చెప్పండి? ఆ ట్యాక్స్ దేనికి వెళ్తుందండి? ఒక 60 రూపాయలు మద్యం బాటిల్ ఈవేళ 250 రూపాయలు. సాయంత్రం నేను మద్యం తాగాల, ఒక క్వార్టర్ వేయాలి. క్వార్టర్ వేయాలంటే క్వార్టర్కి ఎంత ఎక్స్ట్రా అవుతుందండి? నెలకు అది లెక్క వేయండి. నాకు ఇచ్చిన, నేను టాటా డ్రైవర్ని అండి, నాకు 10,000 వేసాడు. నా 10,000 రూపాయలు ఒక నెలకి వేసాడండి. రోడ్డు మీద బండి ఎక్కితే ఒక 3 కేసులు అవుతున్నాయండి నెలకే. 3, 15, 45,000 కడుతున్నామండి ట్యాక్స్లో. ఇవన్నీ ఎవరికి పోగెడతానుకండి? అంబానీ గారి కన్నా పెద్ద ఆస్తిపరుడు అయిపోవాలని అహంకారంతో చేస్తున్నాడు మా జగన్మోహన్ రెడ్డి గారికి. ముందు ఓటేసి బుర్ర కొట్టుకుని బాధపడుతున్నామండి ఇప్పుడు మేమంతా. నేను రైతునేనండి. ఏం వచ్చిందండి? మిల్లుల్ని కాంట్రాక్ట్ చేసుకున్నాడండి, మిల్లర్స్ని కాంట్రాక్ట్ చేసుకున్నాడు. మిల్లర్లకి ఇప్పటికి ఇంకా రూపాయలు పడలేదండి. అడగండి మిల్లర్ల దగ్గరికి వెళ్ళి, నాకులాగా ఇంటర్వ్యూ చేయండి. మా చుట్టాలకు రైస్ మిల్లు ఉంది మండపేటలోని. ఓ బాబు పొలోమంది ఓలేసాం, రూపాయి పడలేదు, ఏమవుతుందో అంటున్నారు. ఏంటంటే ఒక సామాన్యమైన రైతుకి బత్తాలు ఇచ్చేస్తున్నాం రైతు భరోసాలోని. ఒక ఏదండి అది ఇచ్చేస్తున్నాం. ఓ 10 బత్తాలు పడటానికి 4 కూలోళ్ళు పెడితే ఎంత అవుద్దండి? ఏది ధాన్యం వ్యాపారస్తులు మోలీ వాళ్ళు నేను చొచ్చందం అన్నాడు. ఏం రేటు ఇచ్చాడండి? ఏడు తడిచిపోయిన ధాన్యం నేను 700కి 800కి అమ్మానండి. కొట్టుకుపోయినాయండి సేలు. నా దగ్గర ఇంకా ఫోటోల్లో
సెల్లో ఫోటోలు కూడా తీసి దాసేనండి. ఎవరు అడిగినా ఎవిడెన్స్ చూపించాను తీసి. ఏమి నష్టపరిహారం ఇచ్చాడండి రైతుకి? రైతే రాజని ఒక 2 అక్షరాలు హెడ్డింగ్ పెట్టి రైతంతా దిక్కుమాలి పోతే ఇంకెవరికే లేదండి. ఇవాళ చెప్తున్నాను, నేను ప్రతి కస్టమర్ గురించి కూడా మాట్లాడగలిగే క్యాటర్ ఉన్నవాడిని నేను. జగన్మోహన్ రెడ్డి గారు కక్ష సాధింపు దేనికి అంటే, మా ఊళ్ళో ఇంతమంది ముఖ్యమంత్రులు చూశాను. నా వయసు 66, 67 సంవత్సరాల వయసు. ఈ 67 సంవత్సరాల వయసులో మరిచెన్నారెడ్డిని చూసాం, నీలం సంజీవ్ రెడ్డిని చూసాం, రాజశేఖర రెడ్డి గారిని చూసాం, ఎంటీ రామారావుని చూసాం, చంద్రబాబు నాయుడిని చూశాను. కానీ ఇంత కక్ష సాధింపు సీఎంనే ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారిని చూసాం. ఎందుకు అంటే, ఒక కాంట్రాక్ట్ చేసిన సామాన్యుడు ఎమ్ముకైపోయాక 6 సంవత్సరాలు ఆపు చేసి ఆ డబ్బుని వినియోగించుకుని, నేను ఎక్కడికి వెళ్ళానంటే అమరావతి హైకోర్టుకి వెళ్ళి కేటరేనండి నాది. హైకోర్టులో కేసు వేసి కంటిఎంకి వేస్తేనే కానీ రాలేదండి. కంటిఎంకి వేసినప్పుడు కూడా నేను స్పందనలో పెట్టి రాజమండ్రి కలెక్టర్ గారి ఆఫీసులోని నేను ఏఈ కానీ డిఈ కానీ సిఈ కానీ అందరినీ కూడా ఈ పోయిన డబ్బుల్లో ఇంకో 2 లక్షలు పోద్దాయి, పోయినా నాకు లెక్క లేదు, కానీ ఉన్న వాళ్ళకైనా న్యాయం జరగాలనే ఉద్దేశంతో కంటిఎం కేసి పెడితే మొన్న కొట్టేయండి నాకు ఆ బిల్లులు. ఎంత అన్యాయం అంటే 6 సంవత్సరాల 6 నెలలు అయిందండి. నేను పోయిన ముందు ప్రభుత్వంలో చేసామండి, ఎంబుక్ అయిపోయింది, నేను ఇవ్వను, నాకు సంబంధం లేదు. రాజశేఖర రెడ్డి గారు చేసిన టైంలో చేసిన చంద్రబాబు నాయుడు ఇచ్చాడు, చంద్రబాబు నాయుడు గారు చేసిన టైంలో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చాడు. అలాగే నేను చెప్పాను కదా బాబు, నేను 4-5 ముఖ్యమంత్రులను చూసాను, ఇవ్వలేదండి. ఆయన చేసిన పనులు ఇవ్వడట. కట్టుకునేవాడికి ఇల్లు ఉందా అండి? మా ఊళ్ళో ఎక్కడైనా మీరు వాకు చేయండి, ఎవరికైనా ఒక కాలనీ ఇచ్చేయడము. చంద్రబాబు నాయుడు టైంలో మెసేజ్ రూపాయి పడ్డా ఓడికే వచ్చినాయి, 4, 3 అవి లెక్కే లేదు. ఈవేళ కట్టుకుని పేదోడికి ఇల్లు లేకపోతే ఈ ప్రభుత్వం ఎందుకండి? కట్టుకుని పేదోడికి ఇల్లు లేదు. డ్వాక్రా ఎవరు పెట్టారండి? ఏ పార్టీ పెట్టింది? ఈవేళ 2,000 రూపాయలు పెన్షన్ నేను పెంచుకుంటా పోతాను అనుకుంటా. నువ్వు సంవత్సరానికి ఎంత పెంచావు? 5 సంవత్సరాలకైనా 1000 రూపాయలు పెంచావు. ఈవేళ ఏం ప్రకటించాడండి చంద్రబాబు నాయుడు? ఒక్క తోడదా 1000 రూపాయలు పెంచి నెలకు 4000 పెన్షన్ ఇస్తాను ప్యానిక్స్లో పెట్టాడండి. కాబట్టి దాన్ని అమలు చేయగలగాల పేదవాడికి. మాగంటి చక్రవర్తి, గండేపల్లి. కోటకి వేద్దాం. జ్యోతుల నెహ్రూకి. తంగిరాల ఉదయ భాస్కర్ ఉంది కదా, శ్రీనివాస్కి వేద్దామని. గ్లాసు ఆయన ఒక్కడు కదండి, ఉత్సాహవంతుడు, ఏ నిధులు తెస్తాడని ఆశ. ఆవిడ మాకు పార్లమెంట్ నెంబర్ నగ్గింది కానీ వంగ కదా ఎప్పుడు కనిపించలేదు ఆవిడ. ఈ గ్రామంలో కానీ ఈ మండలంలో ఎప్పుడు కనిపించలేదు ఆవిడ మాకు. ఏంటి మా తాతలు సంపాదించిన భూములు కూడా ఆయన సర్వే వాళ్ళే. మా తాతల తండ్రిలో ఎవరు సంపాదించారో మా బ్రిటిష్ కాలం నుంచి ఉన్న భూములు కూడా ఆయన రాళ్ళు. జగనన్న భూ సర్వే వాళ్ళు, జగనన్న పాస్ పుస్తకం. ఏంటండి మాకు ఈ కర్మ? సంక్షేమం చాలా బాగున్నాయండి. ఇంటికి 300 వచ్చి కరెంట్ బిల్లు ఇప్పుడు 1500 వస్తుంది. ఇప్పుడు ఆ కరెంట్ బిల్లు మా అమ్మఒడికి ఇట్లకి సరిపెడుతున్నాడు. వాటిని ఎంత దారుణంగా ఉందో. ఏమనంటేనేమో అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు పోలవరం కడతానని ఎన్నిసార్లు చెప్పాడండి? 2001లో పూర్తి అయిపోతుంది అన్నాడు అనిల్ కుమార్ యాదవ్. దాన్ని సెంట్ 1/2 సెంట్ అని అసెంబ్లీలో పెద్ద బిల్డప్ ఇచ్చాడు. పారిపోయి ఇప్పుడు నర్సరాపేట వచ్చేసాడు. ఇప్పుడు నర్సరాపేట నుంచి పోటీ అట్టమని అయినా అమ్మటి రాంబాబు అన్నాడు. పోలవరం అంటే ఏంటంటాడు ఆయన? సుకన్య లాకన్య ఈ కన్య అంటాడు ఆయన. నేను చెప్పినని పోలవరం గురించి చెడితే విలేకరుల మీద కూడా తిరగబడిపోతున్నాడు ఆయన. ఇంకెవరితో చెప్పుకుంటాం? ఆయన నీటిపారుదల శాఖ మీద, నీటిపారుదల శాఖ మీద వెళ్తా అయినా ఏం మాట్లాడుతాండి? ఇలాంటి మంత్రుల మన రాష్ట్రానికి గంట మంత్రి, అరగంట మంత్రి, అరగంట మంత్రి ఒకడు, గంట మంత్రి ఒకడు.
బాబాయిని చంపేసి ఎంపీ గారు ఒకడు, ఈ పార్లమెంట్లో భోజనాలు చేసి మంత్రి ఎంపీ ఒకడు. ఇటువంటి ప్రజాస్వామ్య నాయకులు ఉన్నారు మన రాష్ట్రానికి. ఈయనేమో పార్లమెంట్కి వెళ్ళి మరి దిగజారిపోయి అసెంబ్లీకి వచ్చాడు ఈయన తోట నరసింహ గారు. పార్లమెంట్ పార్టీ నాయకుడిగా చేసి ఇప్పుడు మన అసెంబ్లీకి తయారైపోడు ఈయన. ఇంకెవరితో ఏంటండి నాయకులు గొడవ ఏంటి ఇలా? ఎంతసేపు పార్టీ టికెట్ ఇవ్వకపోతే పారిపోతున్నా. సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతులు సంటిబాబు అండి. ఏమీ చేయలేదండి. ఆయన ఏం చేస్తాడండి? ఎమ్మెల్యే కంటే పవర్స్ ఇచ్చాడండి ముఖ్యమంత్రి గారు. ఆయన వల్ల ఏమవుతుందండి? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమన్నా చేయమంటే చేస్తారు వాళ్ళు. ఏమన్నా నిధులంటే కేటాయితేనే. అసలు పంచాయతీ కోసం రోజుగారి నిధులనే మలిచేసాడు, భవన కార్మికుల నిధులనే మలిచేసాడు. ఎస్సీ కార్పొరేషన్ ఉందండి ఇలా, బీసీ కార్పొరేషన్ ఉందండి ఇలా. ఇసుకనేమో తూకం చేసి అమ్మేసుకుంటున్నాడు. ఇవన్నీ ప్రజలకు సామాన్యులు చాలా తెలిసినండి. కాకపోతే కొంతమంది చెడుతున్నారు అంతే. ఎస్సీ కార్పొరేషన్ నిధులు కూడా ఇవాళ ఎస్సీ కార్పొరేషన్లో ఎంతమందికి ఇచ్చేవారండి? ఆటో కొనుక్కున్నాడంటే ఆటో అప్లికేషన్ పెడితే ఇచ్చేవారు. లేదు ఇన్నోవా కార్లు కూడా కొని ఇచ్చారు గత ప్రభుత్వంలోనూ. ఇప్పుడు కనీసం తాపీ కొనుక్కోవడానికి కూడా దారి లేదు ఇవాళ. భవన్కి అన్న క్యాంటీన్లు ఏమండి ఎవడు తింటారండి? పేదవాడికి అది తినేది అది తెగవలసినోడు ఎవడని తింటాడండి? మద్యపాన నిషేధం చేస్తున్నాడు, మద్యపాన నిషేధం చేసి ఓటుకి వెళ్తున్నాడు. ఇవాళ 25,000 కోట్లు అప్పు తెచ్చాడు దాని మీద. ఎన్ని అబద్ధాలు ఆడతాడండి ముఖ్యమంత్రి గారు? నోరిప్పితే అబద్ధం, గులకరాయి అంటాడు, లేదా కోడికత్తి అంటాడు. ఏంటండి ఈ డ్రామాలు ఎవరికి తెలియవా ఏంటి? ఇన్ని డ్రామాలు చేసాడండి ఆయన. ఇన్ని డ్రామాల్లో ప్రజలు ఇంకా ఆయనకు సహకరిస్తారనుకుంటే ఆయన భ్రమ అంతే.